సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సంబంధించి ఎడ్యుకేషన్ ఇప్పటికే అగనంపూర్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు ఇవన్నీ జరిగినాయి. గాజువాకలో ఇప్పటి నుంచే డిగ్రీ కాలేజ్ కావాలనేటువంటి డిమాండ్. దీంతో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా మంది రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు వొకేషనల్ కోర్సెస్ ఏంటంటే ఒక 3 నెలలో 4 నెలలో కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వారికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక కోర్స్ని ఒక 3 నెలల్లో ఫోటోగ్రఫీ కోర్స్ చేసుకోవచ్చు. లేకపోతే మనం వీడియో ఎడిటింగ్ కానీ లేకపోతే సెల్ ఫోన్ సంబంధించినటువంటి రిపేర్ యాక్టివిటీ కానీ ఇలా రకరకాలైనటువంటి యాక్టివిటీస్ని ఈ వొకేషనల్ కోర్సెస్ ద్వారా మనం వారికి పెంపొందిస్తే డెఫినెట్గా వారికి మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. సో దాంతో ఇందాక చెప్పినట్టు చదువుకున్నటువంటి రోజుల నుంచి ఇండస్ట్రీతో వారికి ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం కల్పించి వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద వారికి ఆలోచన ఉంటే అమ్మా ఒక 5 నిమిషాలు ఆగనమ్మా, ఆ లేడీ ఎందుకు తిరుగుతుందా కూడా. సో కెరీర్ సపోర్ట్ సంబంధించి ఇందాక మీకు చెప్పినట్టు చాలా మంది అడిగింది ఏంటంటే, సార్ మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, మాకు ఒక సెంటర్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఆలోచన చేసి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళకి కెరియర్ ప్లానింగ్ సంబంధించినటువంటి హాట్ లైన్స్ అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేసి గాజువాకలో కూడా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వారితో పాటు మరింత పేరున్నటువంటి సంస్థల్ని తీసుకొని వచ్చి వారికి ఉపయోగపడేటువంటి దానికి మనం పెట్టడం. అలాగే ఎలాగ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా గతంలో మనం గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ పెట్టాం. డిజిటల్ లైబ్రరీస్ కూడా చాలా మటుకు ప్రారంభించేటువంటి కార్యక్రమానికి అడుగులు వేశాం. డిజిటల్ లైబ్రరీస్ కూడా చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేటువంటి దాన్ని కూడా చొరవ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చి అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా మనం ఎంపికైన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శానిటేషన్ మీద లేదా స్ట్రీట్ లైటింగ్ సంబంధించి లేదా మిగిలినటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మిగిలినటువంటి వీటన్నిటి మీద ఒక ఇనీషియల్గా ఫస్ట్ 3 monthsలో ఒక ఆడిట్ అనేటువంటి చేసి ఎక్కడ ఏర్పరుస్తుంది, ఏ పరిస్థితిని మనం మరింత మెరుగుపరచాలి, వీటన్నిటి మీద ఒక ఆడిట్ అనేటువంటిది మనం చేస్తాం. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు డ్రైనేజ్ సిస్టము, గార్బేజ్ కలెక్షను, కమ్యూనిటీ హాల్స్. ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు సహజంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు చాలామంది మా సామాజిక వర్గానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వారు వ్యక్తపరిచారు. ప్రతి ఒక్కరికి వారికి సామాజిక వర్గాన్ని కట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ఒక ఆడిట్ చేసి ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అనేటువంటి చూసి వారి యుద్ధ ప్రాతిపదికన వారి కమ్యూనిటీ హాల్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక కామన్ పబ్లిక్కి మనం ఎలాగా నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా మింది గ్రామంలో నేను స్థిర నివాసం ఇప్పటి నుంచి కాదు, నా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటాను కాబట్టి ఎవరికి ఎప్పుడూ ప్రతి నిమిషం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా నేను ఎలాగా ఉంటాను. కానీ వారితో పాటు మరింత ఫీజిబుల్గా వారికి వాళ్ళ తాలూకు ఇష్యూస్ని మన దృష్టికి తీసుకొచ్చేటువంటి దానికి ఒక యాప్ అండ్ వెబ్సైట్ని కూడా మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా లాంచ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక చెప్పినట్టు 24 గంటలు మనం అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. మిగిలినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వారు యాప్స్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ వారు మనకి లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మనకి ఇంటిమేట్ చేస్తే వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన సాల్వ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఒక్క మాట గుర్తుంచుకోండి, అమరన్నకి చెప్పితే జగనన్నకి చెప్పినట్టే. ఫ్యాన్ గుర్తుకే